ప్రైజ్ ద లార్డ్, షల్లోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. క్రిస్మస్ వచ్చేస్తుందండి, ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ సీజన్ ఆఫ్ జాయ్ లో యేసయ్య మీ అందరికి హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో క్రిస్మస్ సీజన్ కదండి, స్టార్ పెడతాము, లైటింగ్ సెట్స్ పెడతాము, క్రిస్మస్ ట్రీ పెడతాము. ఎందుకంటే 25th యేసయ్య బర్త్డే కదా. చాలా మంది అనుకుంటారు 25th యేసయ్య పుట్టారని ఎలా తెలుసు మీకు, బైబిల్లో అది లేదు కదా అని అనుకుంటారు కదా. సిరియాలో కురీనీయుడు నివాసం ఉండేదండి. అది పాడైపోయినప్పుడు అందులో యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాసిన జనాభా లెక్కల పత్రాలు దొరికాయి. వాటిని జర్మనీ శాస్త్రవేత్త డెన్నిస్ ద లిటిల్, మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనామర్ హూ ఇన్వెంటెడ్ ద క్రిస్టియన్ క్యాలెండర్ అండ్ ద అనోన్ డొమిన్ ఏడి, బీసీ అండ్ ఏడి అంటాం కదా, బిఫోర్ క్రైస్ట్ అని. ఏడి అంటే యానో డొమినై 360వ సంవత్సరములో రీసెర్చ్ చేశారండి. తర్వాత ఆ పత్రాలను జర్మనీ మ్యూజియంలో ఉంచడం జరిగింది. జనాభా లెక్కలు రాసినప్పుడు కేవలం 3 కాంటినెంట్సే ఉన్నాయండి. అవేంటి అంటే ఏషియా, ఆఫ్రికా, యూరప్. రోమన్ పట్నం కట్టిన తర్వాత 754 సంవత్సరంలో 10th డేట్న యేసయ్య పుట్టారండి. అది రోమా క్యాలెండర్లో. దాన్ని బేస్ చేసుకుని మన క్యాలెండర్లో చూస్తే డిసెంబర్ 25th అండి. సో అలాగా మనం యేసయ్య యొక్క బర్త్డేని డిసెంబర్ 25th సెలబ్రేట్ చేసుకుంటామండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఫస్ట్ యేసయ్య మన హృదయంలో పుట్టాలండి, అప్పుడే మన జీవితంలో ఆనందం మనకు వస్తుంది. యేసయ్య మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నారు. జీసస్ లవ్స్ us so much. Have a blessed day in Christ Jesus. Amen.